జిల్లా ఏడుపాయల వనదుర్గాదేవి దేవస్థానం కాంట్రాక్టర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారని బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ ఆరోపించారు. తాము ఏడుపాయల దేవస్థానానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లామని, అమ్మవారికి ఓడి బియ్యం బట్టలు సమర్పించే దగ్గర టోకెన్ తీసుకోవడం జరిగిందన్నారు. గుత్తేదార్ జీవన్ రెడ్డి మరియు వారి టీం టోకెన్ డబ్బులు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పటికీ మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని రాజేందర్ పేర్కొన్నారు. ప్రశ్నించేందుకు తమపై దౌర్జన్యం చేశారని, నెట్టివేశారని, గుత్తేదారుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో నిన్న మా గ్రామానికి సంబంధించిన మహిళలు అక్కడ ఒడిబియ్యం సమర్పించడానికి అక్కడ ఏదైతే దేవాలయ నిబంధనల ప్రకారం ఏదైతే 50 రూపాయల కూపన్ ఉందో అది చెల్లించడం జరిగింది. తదనంతరం ఎక్కడైతే ఆ మెట్ల పక్కన కొత్తగా ఏదైతే కౌంటర్ ఏర్పాటు చేశారో అక్కడ వడిబియ్యం సమర్పించే సమయంలో అక్కడ ఎవరైతే గుత్తేదార్ జీవన్ రెడ్డి ఉన్నారో పొచ్చన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ ఏదైతే వడిబియ్యం పోస్తారో అక్కడ వాళ్ళ మనస్ఫూర్తిగా ఇష్టంతో 50 రూపాయలు అక్కడ సమర్పిస్తే 50 రూపాయలు తీసి విసిరేసి 100 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎండోమెంట్ వాళ్ళకు గతంలో చెప్పినాం, నిన్న కూడా చెప్పాం, రిటర్న్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే వ్యక్తి అక్కడ చైర్లో కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎడపాయలకు వచ్చినారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళ మీద నూకేసినంత నూకేసిండు అక్కడ. కారణం వాళ్ళకు అదనంగా 100 రూపాయల కోసం 100 రూపాయలు వాళ్ళ ఇష్టంతో 50 రూపాయలు ఇస్తే అవి తీసి విసిరికొట్టడం బాధాకరమైన విషయం. కాబట్టి